న్యాయ అవసరాలకు కేటాయించిన స్థానంలో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికోసం జూన్ 15 వరకు గడువు విధించింది. న్యాయ అవసరాలకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ఢిల్లీ హైకోర్టుకు స్థానాన్ని కేటాయించారు. అందులోనే ఆప్ కేంద్ర కార్యాలయం ఉంది. ఢిల్లీ హైకోర్టుకు కేటాయించిన స్థానంలో ఆప్ కార్యాలయం ఉందన్న విషయాన్ని సుప్రీం పరిశీలించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరన్నారు. ఒక రాజకీయ పార్టీ అక్కడ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది? అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తాం. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలుగా ఢిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమావేశం కావాలని ఆదేశించింది. అలాగే ఆప్ ఆఫీసులకు స్థలం కోసం ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని సంప్రదించాలని ఆ పార్టీకి సూచించింది. ఆ విభాగం పార్టీ దరఖాస్తును పరిశీలించి 4 వారాల్లో తన నిర్ణయాన్ని తెలియజేయాలని చెప్పింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జూన్ 15 వరకు గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈడీ విచారణకు సోమవారం నాడు 8వ కేజ్రీవాల్ ముఖం చాటేశారు. ఈ నెల 12వ తేదీన ఈడీ ముందు వర్చువల్గా హాజరవుతానన్న ప్రతిపాదనను ఈడీ తిరస్కరించింది.